టీడీపీ ఎమ్మెల్యే అదేవిధంగా డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలనాలు సృష్టించి ఒక రెబల్ ఎంపీగా అయితే అప్పట్లోనే నిలబడ్డాడు ఆయన. అప్పట్లో చాలా వివాదాలు జరిగాయి ఆయన మీద. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఒక పెద్ద వార్త అయితే చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. ఆయన సస్పెండ్ అయ్యారు అని చెప్పేసి సోషల్ మీడియాలోని చక్కర్లు కొడుతుంది. ఆ విషయం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఇంకో 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అసలు ఈ రఘురామకృష్ణరాజు గారి యొక్క వార్త ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రఘురామకృష్ణరాజు గారి యొక్క ముందు విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ వార్త తెలుస్తుంది. ఎలా అంటే రఘురామకృష్ణరాజు గారు వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీగా వైసీపీ ద్వారా వైసీపీ నుంచి అయితే గెలిచారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా సరిగ్గా పడకపోవడం వల్ల ఇద్దరికి విభేదాలు రావడంతో రఘురామకృష్ణరాజు గారు ఆ వైసీపీ ప్రభుత్వంలోనే రెబల్ ఎంపీగా తయారవుతూ ఇటువైపు టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఆయన ఢిల్లీలోనే ఉంటూ ఢిల్లీలోనే మకాం వేసి వైసీపీ మీద ఇండైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ వచ్చాడు ఆయన. అయితే దీన్ని గమనిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విపరీతమైన కోపం రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించి ఆయన మీద దర్యాప్తును ప్రారంభించి ఆయన్ని కస్టడీలోకి తీసుకోమని, ఆయన్ని థర్డ్ డిగ్రీ చేసి మరీ వదలమని చెప్పేసి ఒక వార్త అప్పట్లో బాగా క్రియేట్ అయింది. అయితే ఆ వార్త కూడా నిజమే అని చెప్పి టీడీపీ ప్రభుత్వం, అదేవిధంగా ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా నన్ను కొట్టారని చెప్పి కాళ్ళు చూపిస్తూ కాళ్ళు ఫోటోలు అదేవిధంగా అన్నీ కూడా బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయినాయి. ఐపీఎస్ పివి సునీల్ గారిని సస్పెండ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఎందుకు సస్పెండ్ చేశారంటే రఘురామకృష్ణరాజు గారిని అప్పట్లోని తీవ్రంగా హింసించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఒక ఎంపీ అని చూడకుండా కూడా కాళ్ళు అన్నీ ఉబ్బేలాగా కొట్టించారని చెప్పేసి ఆయన్నైతే ఆ ఎంక్వైరీలోని సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు అదే ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారు ఒక సంచలన ట్వీట్ చేశారు రఘురామకృష్ణరాజు గారి మీద. అదేంటంటే, నన్ను సస్పెండ్ చేశారు బాగానే ఉంది, ధర్మం అందరికీ సమానంగా ఉండాలి. మరి ఎంక్వైరీ స్టార్ట్ అయినప్పుడు ఎంక్వైరీకి నేను సహకరిస్తా, అప్పుడు సమానమైన సమాధానాలు ఇస్తా. కానీ అక్కడ సిబిఐ అధికారులు నా ఎదురుగా అయితే భయపడకుండా ప్రతి ప్రశ్న కూడా అడుగుతారు. కానీ ఎంపీ రఘురామకృష్ణ గారి దగ్గర అలా అడగగలుగుతారా సిబిఐ అధికారులు? ఎందుకంటే ఒక పదవిలో ఆయన ఉన్నారు. అటువంటి వ్యక్తిని కూడా మరి సస్పెండ్ చేయాలి కదా మీరు. రూల్ ప్రకారంగా అటువంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తేనే కదా ఈ ఎంక్వైరీ అనేది ముందుకు వెళ్తుంది. లేదంటే ఆయన సిబిఐ అధికారుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కదా అని ఒక సంచలన ట్వీటు, అది కూడా ఇది ప్రజల్లోకి వెళ్ళాలని చెప్తూ కూడా ఆయన ఒక ట్వీట్‌ని అయితే విడుదల చేశాడు. ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక చర్చకి దారితీసిందన్నమాట. నిజంగానే రాజు గారిని సస్పెండ్ చేస్తారా అనే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా క్రియేట్ అవుతుంది. సో నాకు తెలిసిన మట్టుగా రఘురామకృష్ణరాజు గారిని సస్పెండ్ చేయరు. ఎందుకంటే అటువైపు ఉన్న వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయి తప్ప ఇటువైపు వ్యక్తి మీద ఉన్న ఆరోపణలు లేవు. ఇటువైపు వ్యక్తి ఎవరో రఘురామకృష్ణరాజు గారు. ఈయన చేసిన ఆరోపణలకి ఆయన ఎంక్వైరీలోకి రావాలి. అంతేగాని ఆయన ఆరోపణలు చేయలేదు కదా! అందుకని రఘురామకృష్ణ గారు సస్పెండ్ అవ్వరు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం దీన్ని ఇంకెంతగా తీసుకుంటుందో చూసుకోవాలి మరి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.